ఫ్రెండ్ ఒక మోసగాడు, అవునా కాదా? ఏన్షియంట్ చైనీస్ ఫిలాసఫీలో ఫ్రెండ్ని ఒక ప్రమాదకరమైన పెద్ద పెద్ద కూరలో ఉన్న పంజా వేయడానికి రెడీగా ఉన్న ఒక ప్రమాదకరమైన జంతువుతో పోలుస్తారు. లైక్ స్నేక్ అండ్ లయన్. మీరు మీ కౌగిలిలో వేడినిస్తూ పెంచుతున్న పాము ఏదో ఒక దశలో మిమ్మల్ని కాటు వేస్తుంది. పులి కన్నా ప్రమాదకరంగా ఒక మోసపూరితమైన మిత్రుడు ఉంటాడు. ఎందుకంటే పులిని చూస్తే మనం భయపడతాం, కానీ ఫ్రెండ్ని నమ్ముతాం. కొన్నిసార్లు ఫ్రెండ్ కన్నా శత్రువే మేలు. ఎందుకంటే శత్రువు మోసం చేస్తాడని మనకు తెలుసు, అప్రమత్తంగా ఉంటాం. కానీ ఫ్రెండ్ వెనక నుంచి పొడుస్తాడు. ఫ్రెండ్ నుంచి మోసం చాలా ఈజీగా వస్తుంది బికాస్ ఆఫ్ ఎన్వీ, ఈర్ష్య. ఫ్రెండ్కి ఈర్ష్య ఎక్కువ ఉంటుంది. అది తెలియాలంటే ఏదైనా ఒక గుడ్ న్యూస్ని మీ బెస్ట్ ఫ్రెండ్కి చెప్పి చూడండి. వెంటనే అతని ఐస్లో, అతని ఫేస్లో మైక్రో ఎక్స్ప్రెషన్స్ని అబ్జర్వ్ చేయండి. సో దట్ అప్పుడు మీకు ఆ ఈర్ష్య కనిపిస్తుంది. పాయిజనస్ పాము లాంటి ఫ్రెండ్ బయటికి నవ్వుతూ లోపల విషాన్ని దాచుకొని ఉంటాడు. అండ్ నవ్వుతూ మాట్లాడే ఆ ముఖం వెనుక దాగి ఉన్న కత్తి పులి కన్నా ప్రమాదకరం. కన్ఫ్యూషియస్ ఫిలాసఫర్ చెప్పినట్టు, చిన్న హృదయంతో ఎప్పుడు కంప్లైంట్లు చేస్తూ స్వార్థంతో నిండిన వ్యక్తి ఫ్రెండ్గా నటించి చివరికి వెన్నుపోటు పొడుస్తాడు. మనం కేవలం నమ్మడం వల్లే మోసపోతాం. నమ్మనివాడు మోసపోయినట్టు చరిత్రలో లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రాజ్యానికి ఒక రాజు ఉండేవాడు. చిన్నప్పటి నుంచి తనకు ఒక నార్మల్ పర్సన్ తనకి క్లోజ్ ఫ్రెండ్గా ఉండేవాడు. ఆ రాజు పెద్దయ్యాక, తను రాజు అయ్యాక ఆ నార్మల్ పర్సన్ని కూడా స్లోగా పదవులిస్తూ ఫైనల్గా ఆ రాజ్యానికి సైన్యాధిపతిని చేస్తాడు ఒక నమ్మకంతో. కానీ ఆ సైన్యాధిపతి ఏం చేస్తాడంటే స్లోగా తన పవర్స్ని పెంచుకుంటూ ఆ రాజుకు తెలియకుండా ఒకరోజు ఆ రాజునే చంపి ఆ రాజ్యానికి రాజు అవుతాడు. ఫైనల్గా ప్రతి నవ్వు నిఖాసైనది కాదు, ప్రతి ఫ్రెండ్ నమ్మదగినవాడు కాదు. మీరు ఎవరిని నమ్ముతున్నారో, ఎవరి మీద నమ్మకం పెంచుకుంటున్నారో, ఎవరి దగ్గర మీరు వీక్నెసెస్లన్నీ చెప్పుకుంటున్నారో చాలా కేర్ఫుల్గా చూడాలి. ఒక ట్రూ ఫ్రెండ్ చాలా రెస్పెక్ట్ఫుల్గా, నిబద్ధతతో ఉంటాడు. కానీ ఒక చెత్త ఫ్రెండ్ తన అవసరం తీరిపోయాక వెన్నుపోటు పొడుస్తాడు.